భయ్యా మనకి మొన్న ఫస్ట్ టెస్ట్లో ఇంగ్లాండ్ మీద మన వాళ్ళు ఓడిపోయారు కదా. సో మరి ఓడిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ అంటే ఏం చెప్తారు? బౌలింగ్ అని చెప్పాల్సిందే కదా. సో మరి ఆ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ టెస్ట్లో చేసినవి, సో మరి సెకండ్ టెస్ట్లో ఆ మిస్టేక్స్ని కనుక మనం రెక్టిఫై చేసుకోకపోతే మరి సెకండ్ టెస్ట్లో రిజల్ట్ ఏమైంది? ఫస్ట్ టెస్ట్లో ఏం జరిగిందో సేమ్ అదే కదా రిపీట్ అయ్యేది. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఇండియన్ టీమ్ మేనేజ్మెంట్ ఒక ప్లాన్ వేసింది. ఆ ప్లాన్ ఏందో తెలుసా? మన కల్లే ప్రసిద్ధ్ కృష్ణాన్ని పక్కన పెట్టేసి బుమ్రాకి రెస్ట్ ఇచ్చేసి వాళ్ళ ప్లేస్లో కొత్త బౌలర్లను తీసుకురావాలని చెప్పేసి ఒక ప్లాన్ వేసింది. ఎందుకు భయ్యా మరి ప్రసిద్ధ్ కృష్ణాన్ని ఎందుకు, బుమ్రాకి రెస్ట్ ఎందుకు అంటే ఇక్కడ రెండు కనిపిస్తున్నాయి. ప్రసిద్ధ్ కృష్ణ మనం చూసుకుంటే 6 ఎకానమీతో బౌలింగ్ చేశాడా లేదా? మరి 6 ఎకానమీతో బౌలింగ్ చేస్తే వాళ్ళు బ్యాచ్ బాల్ క్రికెట్ ఆడితే మరి లాస్ట్ ఇన్నింగ్స్లో నీకు ఎంత టార్గెట్ అయినా సరే ఈజీగా చేసి చేస్తారు. సో మరి ఆ మిస్టేక్ మళ్ళీ సెకండ్ టెస్ట్లో జరగకూడదనే ఉద్దేశంతో ప్రసిద్ధ్ కృష్ణాన్ని పక్కన పెట్టబోతుంది అంట. అయితే మరి బుమ్రా ఏం తప్పు చేశాడు భయ్య అంటే, బుమ్రా కనుక మళ్ళీ సెకండ్ టెస్ట్ ఆడాడు అనుకో, అసలే ఫస్ట్ టెస్ట్లో చాలా ఓవర్లు వేసాడు, సెకండ్ టెస్ట్లో కూడా అదే ఓవర్లు వేసాడు అనుకోండి, ఇంజూర్ ఏదన్నా అయిందనుకో మిగతా 4 టెస్ట్లో దూరం అవ్వాల్సిందే. మరి 4 టెస్ట్లో దూరం అయ్యాడు అనుకో, అప్పుడు మనం 4 టెస్ట్లో ఓడిపోయినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అందుకని చెప్పేసి అతనికి వర్క్లోడ్ మేనేజ్మెంట్ కోసం అని చెప్పి బుమ్రాకి కొంచెం రెస్ట్ ఇవ్వబోతున్నారు. సో దాని తర్వాత థర్డ్ టెస్ట్కి ఆటోమేటిక్గా వస్తాడు అనుకోండి, అది వేరే విషయం. అయితే వీళ్ళిద్దరు పక్కన పెట్టి వీళ్ళిద్దరు ప్లేస్లో మనకి హర్షదీప్ సింగ్ని అలాగే ఆకాష్ దీప్ని వీళ్ళిద్దరిని జాయిన్ చేయబోతున్నారు అని చెప్పేసి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో మరి వీళ్ళిద్దరిని జాయిన్ చేస్తే మన టీమిండియా బౌలింగ్ లైనప్ మరి ఎక్సలెంట్గా ఉండిద్దా లేదా? సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో మరి తెలియాలంటే ఏం చేయాలి? కామెంట్ చేయాలి కదా. సో మరి కింద కామెంట్ చేయండి.